కొత్త కొత్త వ్యాధులు వస్తూ ఉంటాయి. అవును. కొత్త కొత్తవి కనుక్కుంటున్నారు. అవును. ఆయుర్వేదంలో ఆల్రెడీ ఉన్నాయంటారు. అవును. కొత్త అంటే కొత్త వ్యాధికి ఆయుర్వేదంలో ఈ మందు అని ఎలా గుర్తిస్తారు మీరు మరి? అయితే ఏదైనా సరే అండి. పంచభూతాల నుంచి మానవ దేహం వచ్చింది అనంటే, ఈ పంచభూతాలకి ఒక్కొక్కటి ఇంటర్నల్‌గా ఆర్గాన్స్ కొన్ని కనెక్ట్ అయ్యి ఉంటాయి. హ్మ్. దాన్ని బేస్ చేసుకొని ఆర్గాన్ వైస్‌గా ఇస్తాం సింప్టమ్స్‌కి. ఆర్గాన్ వైస్‌గా మనం డిసీజ్‌కి మనం రూట్ కాస్‌ని కనుక్కొని ఇస్తాం మెడిసిన్స్ అంతే. ఇప్పుడు ఎగ్జాంపుల్ కరోనా వచ్చిందండి. కరోనాలో ఏమైంది అందరికీ? హార్ట్ ఎఫెక్ట్ పడింది. అంటే ఈ లంగ్స్ ఎఫెక్ట్ పడింది. కరోనాలో చాలా మందికి లంగ్స్ ఇంబాలెన్స్ వచ్చింది. అంటే ఊపిరితిత్తుల సమస్యలు ఎక్కువైపోయి కరోనా అనేది గాలి నుంచి వచ్చింది. ఓకేనా? దానికి మరి ఆనందయ్య ఆయుర్వేద వైద్యంలో అప్పటిదప్పుడు ఏమైనా రీసెర్చ్ చేశారా ఆయన? ఊపిరితిత్తులను మంచిగా పెట్టే ఫార్ములాస్ కొన్ని ఉన్నాయి. ఆయన ఇచ్చేసాడు. తగ్గిపోయింది. లక్షల మంది క్యూ కట్టి మరీ ఏపించుకున్నారు కదా మెడిసిన్స్ అప్పుడు. కానీ ఆ టైంలో అలోపతి సిస్టమ్ ఏం చేసింది? రీసెర్చ్. ఆ వ్యాక్సినా, ఈ వ్యాక్సినా, ఆ టాబ్లెటా, ఆ ఇంజెక్షనా, ఈ ఇంజెక్షనా ఏది క్లారిటీ లేకుండా జనాల మీద మెడిసిన్స్ రుద్ది, రుద్ది, రుద్ది ఈరోజు కార్డియాక్ ప్రాబ్లమ్స్, హార్ట్ అటాక్, స్ట్రోక్స్ వచ్చేదానికి అవకాశాలు ఎక్కువైపోయినాయి. క్వెషన్ చేసే ధైర్యం ఎవరికైనా ఉందా? అంత సీన్ లేదు. ఎందుకంటే అలోపతి సిస్టమ్‌లో కొన్ని పేటెంట్స్ రాసుకొని చేయడం వల్ల అవే కరెక్ట్ అని చెప్పేసి అనుకుంటున్నారు. అలాంటి కరెక్ట్ అన్నప్పుడు 360 డ్రగ్స్‌ని ఎప్పుడో ఒక 12 సంవత్సరాల కింద మోడీ వచ్చినప్పుడు 360 డ్రగ్స్‌ని బ్యాన్ చేశాడు. ఈ బ్యాన్ చేసిన డ్రగ్స్ అన్నీ కూడా సైడ్ ఎఫెక్ట్స్‌కి గురవుతున్నాయి. కాబట్టి ఈ డ్రగ్స్ అన్ని కూడా మేము బ్యాన్ చేస్తున్నామని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక లిస్ట్‌ని రిలీజ్ చేశారు. మరి ఎందుకు ఇప్పటికి ఇంకా మెడిసిన్స్ ఇప్పటికి మెడికల్ షాప్స్‌లో దొరుకుతున్నాయి? క్వెషన్ చేసే ధైర్యం కూడా ఎవరికి లేదు ఈరోజు. రీజన్ చెప్పనా? వాళ్ళ వల్ల గవర్నమెంట్ నడుస్తుంది. వాళ్ళ వల్ల ట్యాక్స్‌లు వస్తున్నాయి. వాళ్ళ వల్ల ఫార్మాస్ కంపెనీ నడుస్తున్నాయి. వాళ్ళ వల్ల ల్యాబ్ టెక్నీషియన్స్ బతుకుతున్నారు. వాళ్ళ వల్ల డాక్టర్స్ బతుకుతున్నారు. ఒక పెద్ద వ్యవస్థనే మాఫియానే బతుకుతుంది. కాబట్టి అవే కరెక్ట్ అని చెప్పేసి చెప్తున్నాయి. వాళ్ళే తప్పంటారు. వాళ్ళే కరెక్ట్ అంటారు. ఆయుర్వేదంలో అలా లేదు. రూట్ కాజ్ నుంచి ఒక ప్లాంట్ ఉంది అంటే ఆ ప్లాంట్ అశ్వగంధ ఉంది. బలానికి వస్తది అంతే. ఇంకా అది మారదు. దాని గుణం మారదు ఇంకక్కడ. అశ్వగంధ గుణం అనేది మారదింకా. అలా కొన్ని ఆయుర్వేదాలు ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల కిందనే పేటెంట్స్ రాసుకున్నారు. పేటెంట్స్ అంటే ఏంటి? వీళ్ళలాగా సైంటిఫిక్ లాగా అన్నీ రాతపూర్వకంగా రాసుకొని దాన్ని రిజిస్టర్ చేయలేదు. కాబట్టి ఈ రోజుకి ఆయుర్వేదకు విలువ లేకుండా పోయింది. కాబట్టి రూట్ కాస్‌లో ఎప్పుడైతే ప్రకృతిని మనం నమ్ముతామో, రూట్ కాస్ నుంచి డిసీజ్ తగ్గించుకోవాలనుకుంటామో, ఖచ్చితంగా ఆయుర్వేదకే రావాలి. నేచర్‌లో ఉండే ప్రకృతి వల్ల మాత్రమే సాధ్యం అది. ఇప్పుడున్న సైన్స్ కాదు. వేల సంవత్సరాల కింద ఉన్న సైన్స్‌ని తప్పుపట్టాలంటే ఆ నాలెడ్జ్ మీకు లేకుండా ఉండొచ్చు. అంతే తప్ప నేచర్‌కి నాలెడ్జ్ ఉంది. నేచర్‌ని అర్థం చేసుకునే గుణం నీకుండాలి.